అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ. నా ఛానల్లో వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక. మీరు ఎప్పుడు చేసినా మటన్ పర్ఫెక్ట్గా రావట్లేదని అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనుకున్న టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది 3/4 కిలో మటన్ అండి. ముందుగా 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ మాత్రం ఖచ్చితంగా 2 టైమ్స్ పైనే కడుక్కోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంతమంది పసుపుతోనే కడిగేసుకుంటారు. మీరు అలా చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే కడిగేటప్పుడు వేయలేదు కాబట్టి మళ్ళీ పసుపు వేసాను. 3 స్పూన్స్ కారం వాడాను. 3 స్పూన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. మటన్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, అందుకే 3 స్పూన్స్ వాడాను. కొంచెం మీరు తక్కువ వాడేవాళ్ళు అయితే మాత్రం కొంచెం తగ్గించుకోండి. ఉప్పు కూడా అంతే, మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ముందే నేను ఎందుకు కలిపి పక్కన పెడుతున్నానంటే, ఈ ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టి మీకు కూర వండిన తర్వాత కూడా టేస్ట్ ఇది మీకు తెలుస్తుంది. అందుకని చెప్పాను నేను. నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా ముందు అలా ఉప్పు కారం మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కనుక మనం వండుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి కూరలు. అదేనండి నేను మీకు చెప్పే ఫస్ట్ టిప్పు. ఇలా చిన్న బాండి పెట్టుకొని కొంచెం ధనియాలు, 2 యాలకులు, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క దోరగా వేపుకోండి. బాగా మాడేదాకా వేపుకోవద్దు. కొంచెం లైట్ దోరగా వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. మాడితే మళ్ళీ కూర టేస్ట్ చాలా తేడా వచ్చేస్తుంది, అందుకని చెప్పాను. ఇందులో టిప్ ఇదేనండి. కొంచెం ఒక్క బాదం పప్పు, జీడిపప్పు వేసుకోండి. కొంచెం గసగసాలు వేసుకోండి. మీకు ఇవి వేస్తే కర్రీ అప్పుడు మీకే తెలుస్తుంది దీని టేస్ట్, దీని ప్రభావం. అందుకని చెప్పాను. ఇది కూడా మీకు ఒక సెకండ్ టిప్ దీనికి. ఇకపోతే మనం ముందుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, నేను ఇప్పుడు వేపాను కదండి, ధనియాలు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 జీడిపప్పు, కొంచెం గసగసాలు, ఇవన్నీ కూడా మనం ఈ ఉల్లిపాయలు అయితే మటన్కి విడిగానే నేను వేస్తానండి, ముద్ద అయితే వేయను. ఇలా ముద్ద చేసేసుకోవాలి. ఇందులో మీకు తెలుసు కదా, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇలా మనం మెత్తగా చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేస్తే కర్రీ మీకు స్పెషల్గా ఉంటుంది. మీరు ఇదంతా వాడిన తర్వాత మీరే అంటారు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అని. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియపరచాలి. ఇలాగా నేనైతే మటను కుక్కర్లో వేస్తాను. కుక్కర్లో కూడా చేసుకోవటానికి ట్రై చేయండి, ఎందుకంటే దానికి కూడా టేస్ట్ మారుతుంది. కుక్కర్లో వేస్తే కూడా మీకు ఫ్లేవర్ ఎటు వెళ్ళదు, అందుకని చెప్పాను. కొంచెం నూనె వేసుకోండి. ఇకపోతే నూనె విషయానికి వస్తే మీకు శనగ నూనె వాడటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ మటన్ కర్రీకి కొంచెం శనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. మేము పామాయిలే యూజ్ చేస్తాం అనుకుంటే కనుక పామాయిలే యూజ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం అలా కలర్ మారే వరకు ఉంచుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా ముద్ద, అలా వేసేసుకోవాలి. బాగా ఇదంతా ఈ పచ్చివాసన పోయే వరకు కూడా మనం బాగా వేపాలండి. అదిగోండి చూసారా, అలా కలర్ మారిపోయింది. ఈ కలర్ మారిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన ఉన్నాం కదా మటన్ ఏదైతే ఉందో, ఉప్పు కారం పసుపు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇలాంటి టైంలో అలా వేసేసుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పలేదు, కొత్తిమీరతో కూడా కలిపి మనం ముందే పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్కి కొంచెం స్మెల్ ఎంతైనా కూడా స్మెల్ వస్తుంది కాబట్టి నేను కొత్తిమీరతో కూడా కలిపి ముందే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. చూసారా, అలా మనం వాటర్ ఏమీ యూజ్ చేయకూడదండి. వాటర్ ముందే మనం వేయకూడదు. వాటర్ వేస్తే ఏమవుద్దంటే మొక్క ఉడకదు, అందుకని చెప్పాను. ఇది కూడా ఒక టిప్పే మీకు. చూసారా, వాటర్ వేయకుండానే వాటర్ ఎలా వచ్చేసిందో మీకు అలా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత మీకు అలాంటి టైంలో మీరు కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కరు 3 కానీ 4 కానీ విజిల్స్, మీకు ముక్క బాగా మెత్తగా కావాలనుకుంటే కనుక 4 విజిల్స్ వేసుకోండి. కొంచెం గట్టిగా కావాలనుకుంటే 3 విజిల్స్ వేసుకోండి. అలా నూనె అంతా తేలుతుందండి. ఇది ఒక 5 మినిట్స్ మనం దగ్గరగా తీసుకొచ్చిన తర్వాత చాలా బాగుంటుంది కర్రీ. చూసారా, ఫైనల్గా ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో నేను చూపిస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.